సీనియర్ సూపరింటెండెంట్, డౌన్ 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 సీనియర్ సూపరింటెండెంట్, డౌన్ డౌన్. వృద్ధులకు వితంతులకు బాధ అవుతున్నా కానీ మా దగ్గర డబ్బులు లేని పోస్ట్ ఆఫీస్ గారు డబ్బులు ఇవ్వకూడమా? ఇవ్వాలి. సిగ్గు సిగ్గు వృద్ధులకు ఇబ్బంది అవుతున్నా కానీ పోస్ట్ ఆఫీస్ వారు పింఛన్ ఇవ్వకపోవడమా? సిగ్గు సిగ్గు. ఇక్కడ ఏప్రిల్ 24 నాడు మన రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య మరియు వితంతువు వికలాంగులు పింఛన్లు, బీడీల పింఛను, గీతా కార్మికుల పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ డబ్బులన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ వారికి అందడం జరిగింది. అయినా కూడా ఈరోజు 7 తారీఖు గడుస్తున్నా కూడా ఈరోజు పోస్ట్ ఆఫీస్ వారు పింఛన్ ఇవ్వక చాలా ఇబ్బంది అవుతున్నది. ఈరోజు మనం చూసినట్లయితే అందరూ కూడా వృద్ధులందరూ కూడా వారు పింఛన్ పైనే వారు ట్యాబ్లెట్లు కొనుకొచ్చుకొని బతికే పరిస్థితి. ఈరోజు ఇంట్లో వాళ్ళు బీడీలు కానీ తాగేవారు బీడీ కానీ ఇంత కళ్ళు కానీ తాగాలన్నా కూడా ఈరోజు పింఛన్ డబ్బులతోటే తాగే పరిస్థితి. అలాంటిది 15 రోజులు అవుతున్న పింఛన్లు వచ్చి కూడా ఈరోజు పోస్ట్ ఆఫీస్ వారు ఇయ్యాక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు 24 తారీఖు నుంచి ప్రతిరోజు పోస్ట్ ఆఫీస్కి వచ్చి అనేక మంది బుక్కులు పట్టుకొని ఎండలు వచ్చి మరీ ఎదురుచి పోతున్నా కానీ కనీసం కనికరించకుండా సీనియర్ సూపరింటెండెంట్ గారు ఈరోజు డబ్బులు ఇబ్బందులకు గురవుతున్నాం. ఎందుకంటే డబ్బులు మీరు ఎక్కడి నుంచి తెస్తారని కాదు, ప్రభుత్వం మీకు శాంక్షన్ చేసిన వెంటనే ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలా. ఈరోజు ఏమన్నా అడిగితే మాకు ఆర్మూర్ బ్రాంచు అక్కడి నుంచి డబ్బులు వస్తలేవు, అందుకే మేము ఇస్తలేమని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కారణాలు మాకు అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఒక ఇల్లు గడవాలన్నా కూడా ఈ పింఛన్ మీద గడిచే పరిస్థితి. ఈరోజు కిరాయి చాలామంది ఉన్నారు, ఆ కిరాయి కట్టుకోవాలన్నా పింఛన్ వస్తేనే కిరాయి కట్టుకునే పరిస్థితి, ఇల్లు గడిచే పరిస్థితి. కాబట్టి అలాంటి పింఛన్లు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి సీనియర్ సూపరింటెండెంట్ గారు మీరు ఇది గమనించాలా. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు వెంటనే రేపటిలోగా పింఛన్దారులకు డబ్బులు ఇవ్వాలి. లేదంటే అన్ని డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి మండలాల ప్రజలందరినీ కూడా కలిసికట్టుగా అందరినీ కూడా జమేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పోస్ట్ ఆఫీస్కి వచ్చినా కూడా చాలామందికి ఇబ్బంది పెడుతూ 2016 రూపాయలు ఉంటే కేవలం 2000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి జనాలు కూడా చెప్తున్నారు. ఏదన్నా అంటే మా దగ్గర చిల్లర అమ్మ లేకపోతే మల్లరా అని మళ్ళా వచ్చుడేందే ఇబ్బంది అని చెప్పేసి 10 రూపాయలు పోయినా సరే అని చెప్పేసి ఈరోజు పింఛన్ తీసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని కూడా ఖండిస్తున్నాం. ఈరోజు పేద వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముని మీరు ఉద్యోగాల నుండి దాన్ని లూటీ చేసి ఈరోజు మీరు బప్పం కట్టుకోవాలని చూస్తే దీన్ని సహించము. దీనికోసం ఎంతటికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ దీన్ని గమనించాలా. ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ వారు వీళ్ళకు ప్రభుత్వం పింఛన్ శాంక్షన్ చేయగానే మీరు డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెస్తారా మాకు సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా పింఛన్దారులకు పింఛన్ వెంటనే ఇవ్వాలా. ఈరోజు ఒక్కొక్కరు 2 నెలలు ఇప్పటి వరకు తీసుకోకపోతే ఇంకా 15 రోజులు అయితే ఈ టైం కాస్త గడిస్తే అలా 3 నెలలు అవుతాయి. ఈరోజు అలా పింఛన్ కొట్టివేయబడుతుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. వృద్ధులు వితంతులు వీళ్ళందరూ కూడా పింఛన్ పైన ఆధారపడి ఉన్నారు. ఆ పింఛన్ మీరు ఇయ్యక ఈ జనాల్ని సతాయించడం ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఒక దిక్కు శాంక్షన్ చేసినా కూడా మీరు ఆ డబ్బులు వీళ్ళకి ఇయ్యేందుకు ఎందుకు వెనకడిగేస్తున్నారు, లేదా మరి దోచుకోవాలని చూస్తున్నారా? దీనికి కూడా మీరు ఆన్సర్ చెప్పాలని చెప్పి సూపరింటెండెంట్ గారిని కోరుతున్నాము. ఈరోజు ఖాతాలు కూడా తీయాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు 100 రూపాయల ఖాతా ఇచ్చినా కనీసం వాళ్ళకు ఖాతా బుక్ ఇవ్వని పరిస్థితి ఈరోజు పోస్ట్ ఆఫీస్లో కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా వీళ్ళందరూ ఇది చేయాలా. అలాగే సూపరింటెండెంట్ గారి సార్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా రేపటిలోగా మా పరిధిలో ఉన్న డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి మండలాల్లో పింఛన్ వెంటనే ఇవ్వాలా. చుట్టుపక్కల గ్రామాలలో అంతటా ఇచ్చారు, ఇక్కడ కూడా ఇవ్వాలా. లేదంటే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పింఛన్ వస్తుంది, ముండల పింఛన్ వస్తుంది. నేను ఇంటి కిరాయి కట్టుకోవాలంటే 2000 పింఛన్ తీసుకుపోయి ఇంటి కిరాయి కట్టుకుంటా. నేను 2000 పింఛన్ రాకుండా నాకు ఇంటి కిరాయి ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు 24 తారీఖు వస్తుండే కదమ్మా. మరి 24 తారీఖు వస్తుండే 2000 ఇస్తాడు, మీది 16 రూపాయలు ఇయ్యాడు. మరి ఇప్పుడు ఎంత? ఇప్పుడు 7వ తారీఖు ఇప్పుడు ఏ రోజు వరకు వచ్చింది మీకు పెన్షన్? రాలేదు. మీ పాస్బుక్ చూపించమ్మా. పింఛన్ రాలేదు. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మా ఇంటి ఓనర్ ఊరుకుంటుండా. లోపల పేజీ పెట్టు, ముద్ర కొట్టింది ఉంటుంది రాజు పెట్టి అజు పెట్టిన అంతే
ఎవరమ్మా మీది ఏ ఊరు? ఇదే ఊరు గన్పూరు. గన్పూరా? ఏ పెన్షన్ వస్తుందమ్మా? నాకు బీడీలో పెంచిన బిడి పెన్షన్ వస్తుంది. ఎంత అమౌంట్ ఇస్తాడు? 2000 ఇస్తాడు. మిగతా 16 రూపాయలు అడిగితే ఏమంటాడు? మీకు అడిగితే లేవంటాడు, లేవంటాడు. లేవంటాడు. డైరెక్ట్ లేవు, 2000 అయితే ఇట్లా 10 రూపాయలు అయితే అటు అంటాడు. గవర్నమెంట్ పైసా అక్కడికి పంపిస్తే మేము ఇస్తాము, అక్కడికి పంపించేది మేము ఎక్కడికి ఇస్తామని అంటారు.